జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మార్కెట్ కమిటీ మరియు పిఎస్ఏ చైర్మన్స్ ముందుగా కల్లెర అండ్ జగిత్యాల సందీప్ గారు మైపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు పని చేయాలి, మన సార్ పని చేసుకోండి. ఇంత విధంగా పనిచేసినందుకు సార్కు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తుంది. పురాణ మాధవి అంబార్పేటకి సంబంధించింది మల్యాల దేవమ్మ. మల్యాల దేవమ్మ ఇచ్చినవా? తిరుపతిలో లక్ష్మి అంబార్పేట. గుమ్ముల మంజుల, రాజలక్ష్మి, శ్రీమంతుల కళ్యాణి, తక్కూరు పద్మాబాయి, ఒడ్నాల రమ్య, శ్రీరాముల భారతి, తక్కూరి శాంతమ్మ మోతే తిప్పనపేట గురించి. తిప్పనపేట్ పరకండి గోవింద, తిప్పనపేట్ మాధవి 2వ వార్డు, తర్వాత 2వ వార్డు ఉల్లంగుల వందన, ఉల్లంగుల జమున, అండమల్ల భాగ్య, ఆకుపత్తిని రమ 4వ వార్డు, బేగం 4వ వార్డు, కోల వెంకటరాజం చలిగలికి సంబంధించింది. అన్న అడ్డం రాకండి. చలిగల్ తర్వాత చలిగల్, దీని తర్వాత చలిగల్ ఆగమ్మా, చలిగల్ ఆగండి. అప్సిపూర్ రాచకొండ అభిజ్ఞ, అప్సిపూర్ తర్వాత హన్మాజీపేట్, తర్వాత హన్మాజీపేట్, జాబితాపూర్ నాగుల మాధవి, లక్ష్మీనారాయణ జాబితాపూర్, మండలి హారిక, పొన్నం తిరుమల, లక్ష్మీపూర్ హారిక తిరుమల, లక్ష్మీపూర్ అందరండి. యమున, నర్సింగాపూర్ తర్వాత పొరన్ల వినిత, వినిత, అరుముల వినిత, బంగపల్లి తర్వాత తకల్లపల్లి పెద్దోళ్ళ మనీషా, బత్తిని జమున తకల్లపల్లి, టిఆర్ నగర్, దీని తర్వాత తాటిపల్లి రెడీ ఉండండి. 3 లక్క దాసరి సులోచన, వంజపల్లి లాస్ట్ ఒకరికి వెనుక ఖచ్చితంగా వస్తుంది. ఎవరు మాత్రం బాధపడద్దు, అయ్యో వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని
ఒక పని ఒక వ్యక్తి ఒకరికే 10 పనులు ఒకటేసారి చేయాలంటే కుదరదు. ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు. ఎవరు కూడా పక్క వాళ్ళని చూసి బాధపడాల్సింది లేదు, సంతోషపడాల్సింది లేదు. ఖచ్చితంగా అందరికీ ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది. మరి ప్రభుత్వం మన గురించి ఇంత ఆలోచించి ఇన్ని పనులు చేస్తుంది. ఏది కూడా అందరూ సంతోషంగా ఉండాలి. మీ అందరికీ మొదట అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు మరి ఇవన్నీ చెక్కులు తీసుకురావడానికి సిఎంఆర్ చెక్కులు కూడా ఉన్నాయి. మరి దానికోసం కార్పొరేటివ్ స్థాయిలో ట్రీట్మెంట్ జరిగిన అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మనకి ఇంత అమౌంట్ వచ్చింది. మరి దీనికోసం కష్టపడి మరి దీని వెనకాల ఉన్న ఆ వ్యక్తి గురించి మీరు అందరికీ తెలియాలి కాబట్టి ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. సంజయ్ అన్న ఈ ఒక్క చెక్కు 2 చెక్కులు ఇవ్వడం కాదు, ఇప్పటికి కొన్ని వందల వేల చెక్కులు ఆయన చేతితో ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అయితే కొన్ని వేల చెక్కులు ఇప్పటికి ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి అవి కొన్ని కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది. ఇప్పటికే కళ్యాణ్ లక్ష్మి 82 చెక్కులు, షాదీ ముబారక్ 39 చెక్కులు, ఇన్ని ఇప్పటికే 1,21,00,000 చిల్లర ఇప్పటికే ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి మనం లెక్కేసుకుంటే ఎన్ని కోట్ల రూపాయలు జగిత్యాల నియోజకవర్గానికి ఆయన అందజేసిరు అనేది మనందరం తెలుసుకోవాలి. మరి అలాంటి ఒక నాయకుడు మన మధ్య ఉండడం, మన కోసం ఇన్ని సేవలు చేసుకోవడం ఇది మన అందరి అదృష్టం. కాబట్టి మీ అందరికీ తెలియాల్సిన విషయాలు, ఇప్పటికే డబుల్ బెడ్రూమ్లు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 4,520 డబుల్ బెడ్రూమ్లు మనకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మరి దాంతోపాటు ఇప్పటికే 500 మంది అక్కడికి వెళ్ళి ఉండడం జరుగుతుంది. మరి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంతవరకు ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ మంత్రి గారు కానీ ఇంతకు ఇవ్వడం జరిగింది, ఇవ్వలేదు ఇప్పటి వరకు. మీటింగ్ ఉంది, ఇంకో 5-10 లక్షలు అవసరం ఉన్నా కానీ తప్పకుండా కూడా నేను రిక్వెస్ట్ చేసి మంజూరు చేయించుకొస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముగించే ముందు నేను ఎట్లయితే మా గౌరవ రెవెన్యూ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే, ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవన్నీ చేసే కార్యక్రమం మా తహసీల్దార్ గారు సిబ్బంది అక్కడ కూర్చొని అందరూ కూడా చేసి మీ అందరు కూడా సంతకాలు పెట్టించుకుని చేశారు. అట్లనే మా ఆఫీస్ సిబ్బంది దాదాపు ఎమ్మెల్యేలకు మా గిరినాభిషం అన్న నేను చదువుకున్నప్పటికీ రాజకీయంలో ఉన్నాడు. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చూసి నేను కూడా రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన. ఒక్క పిఏ ఉంటే ఎక్కువ, అది సర్కారు పిఏనే. అటువంటిది నాకు సహాయకులుగా మా తిరుపతి సార్ రిటైర్డ్ ఎంప్లాయీ అయి జ్వరం వచ్చినా కానీ నేను మీతో పనిచేస్తా అని చెప్తాను. మా తమ్ముడు సుధాకర్ గారు, మా సీను, అజిత్, శ్యాము, ఇంకెవరైనా మర్చిపోయిన కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని మీరు దవాఖాన ఫైళ్ళు తీసుకొస్తే వాటన్నీ సరిగా ఉన్నాయా చెక్ చేసి కంప్యూటర్లకు ఇచ్చి నాతో సంతకాలు పెట్టించి హైదరాబాద్ తీసుకుపోయేటట్టు చేసి ఇవాళ చెప్పాలంటే ఒక అదృష్టం నాకు కల్పించారు. నాకు ఎల్లవెల్ల నా ఇంట్లో ఉంటున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పిఏ రవి ఉన్నాడు ప్రభుత్వమే. మరి దానివల్ల ఇవాళ ఒక్క